హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరూ చెప్పని, సో మన శ్రమతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికైనా మగవారికైనా కూడాను ఫేసు అంతా కూడాను బాగానే ఉన్న కూడా నెక్ ఏరియా అంతా కూడా ఇలా నల్లగా అసహ్యంగా అయిపోతుంది కదండి. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి, లేదంటే మనకు కొన్ని వాడే చైన్స్ కూడా పడకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ లాగా కూడా వచ్చేసి నలుపైపోతూ ఉంటాయి మేడ. చాలామందికి కూడా ఈ రోజుల్లో ఇదే సమస్య అండి. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే పని లేకుండా, క్రీములు లాంటివి ఏవి వాడకుండా ఇంట్లోనే ఈ బ్లాక్ నలుపుని తగ్గించుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా అంటే, మనకి ఇంట్లోనే టమాటోస్ అనేవి ఉంటాయి కదండి, చాలా న్యాచురల్ ఫ్రెష్ టమాటాని ఒకటి తీసుకొని ఒక హాఫ్ పీస్ కట్ చేసుకోండి. అందులోన కొంచెం మీరు వాడే కోల్గేట్ పేస్ట్ని అయితే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం తేనెని ఒక అర టీ స్పూన్ వరకు కూడా వేసుకొని, కొంచెం బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవడం ఇష్టం లేని వారు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం కూడాను ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయండి, అన్నీ న్యాచురల్ కూడాను, ఎవరి స్కిన్కైనా చక్కగా సెట్ అవుతాయి అన్నమాట. మొత్తం వీటన్నిటిని కూడా ఈ విధంగా టమాటా పైన రుద్దేసుకొని, ఒక్కొక్కసారి మన హ్యాండ్స్ కూడాను నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. నా హ్యాండ్స్ కూడాను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంతకుముందు నల్లగా ఉండేవండి. నేను నెలకొకసారి ఇలా రుద్దుతూ ఉంటాను. చాలా వరకు నలుపు అయితే రిమూవ్ అయిపోయిందండి. ఈ విధంగా మీరైతే నల్లగా ఉన్న ప్లేసుల్లోనూ నెక్ దగ్గర గట్టును, సో మొత్తం మెడ చుట్టూ కూడాను ఈ విధంగా వారానికి ఒకటిసారి లేదంటే 2 సార్లు వీలుని బట్టి ఇలా మీరైతే చక్కగా రుద్దారనుకోండి, క్రమక్రమంగా ఫేస్ మీద కానీ లేదంటే నెక్ మీద ఉండే నలుపు అంతా కూడా పోతుందండి. ట్యాన్ లాంటిది కూడా చేరిపోతుంది కదా ఫేస్ మీద గట్టును ఎండకి, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. నెక్ అనేది కొన్ని రోజులు నలుపు తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఒకసారి నా హ్యాండ్ అయితే చూడండి, ఇంతకుముందు నల్లగా ఉండేది, ఇప్పుడు చేతులు కూడా డిఫరెంట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా వారానికి ఒకసారి ట్రై చేసి చూడండి. కొన్ని రోజుల్లోనే మెడ నలుపు అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. రూపాయి ఖర్చు ఉండదు, శ్రమ కూడా ఉండదు. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలామంది ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు, లేదంటే ఆఫీస్కి అయినా, లేదంటే ఏదైనా ఫంక్షన్లకి ఇలా మనం రెడీ అవ్వాలనుకునేటప్పుడు చాలామంది హ్యాండ్స్తో కాకుండా ఈ విధంగా బ్యూటీ బ్లెండర్ తోటి అయితే క్రీమ్స్ కానీ లేదంటే ఫౌండేషన్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, డైరెక్ట్గా ఫౌండేషన్ అనేది బ్యూటీ బ్లెండర్ మీద వేసేసి అప్లై చేయడం వల్ల కొంతసేపటికి మనకి స్పాచెస్ కంటే మచ్చలుగా అక్కడక్కడ ఉండిపోతుందండి. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదన్నమాట. అలాగే మనకి ఫౌండేషన్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు అయిపోతుంది. ఇలా మనము ఎక్కువ ఈ క్రీమ్స్ కానీ లేదంటే ఫౌండేషన్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా, రాసేటప్పుడు కూడా అక్కడక్కడ కూడా మనకి స్పాచెస్గా కనిపించకుండా, రాసిన ఏరియా అంతా కూడా ఈక్వల్గా ఈవెన్గా బ్రైట్గా కనబడాలంటే ఒక బౌల్తో వాటర్ తీసుకొని ఇందులోన బ్యూటీ బ్లెండర్ని ఒక్కసారి ఈ విధంగా 2-3 సార్లు ముంచేసుకొని, ఆ తర్వాత పూర్తిగా పిండేసుకున్న తరువాత మన ఫేస్కి నెక్కి ఈ విధంగా ఫౌండేషన్ ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేసుకొని, ఈ విధంగా బ్యూటీ బ్లెండర్ని వాటర్లో ముంచేసి గట్టిగా పిండేసాం కదండి, దాంతో ఈవెన్గా మనం ఇలా విధంగా స్ప్రెడ్ చేసామనుకోండి, మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈ క్రీమ్స్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మనం రాసేటప్పుడు కూడా బ్రైట్గా నీట్గా ఈక్వల్గా సమానంగా ఉంటుందన్నమాట. స్పాచ్గా ఎండిపోవడం లాంటిది ఏమీ ఉండదు. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. ఇంట్లో ఒక్కొక్కసారి గుమ్మాల దగ్గర విపరీతంగా చీమలు అనేవి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఇంట్లోకి చీమలు, పురుగులు, అలాగే గుమ్మాల దగ్గర చెదలు కూడా పట్టుకుని ఉండాలంటే ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, కొద్దిగా కూడాను పసుపును, అలాగే 1 లేదా 2 కర్పూరం బిళ్ళలను అయితే వేసేసుకొని, ఈ మూడింటిని కూడాను పౌడర్ చేసుకొని ఇంట్లోనే చీమలు తిరుగుతున్న ఏరియాల దగ్గర లేదంటే గుమ్మాలు పుచ్చిపోతూ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి చెదలగట్ట పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి ఏరియాలోని ఈ పౌడర్ జల్లడం వల్ల ఇంట్లోకి బొద్దింకలు రావు, అలాగే చీమలు లాంటివి కూడా ఇవి తిని చనిపోతాయండి. ఎందువల్లంటే బేకింగ్ పౌడర్ తినడం వలన చీమలు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ కడుపు పొంగిపోయి చనిపోతాయి. కొన్ని రోజులకి ఇంట్లోకి చీమలు అనేవి రాకపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ విధంగా గుమ్మాల దగ్గర కూడా మీరు వారానికి ఒక్కసారి ఇలా తయారు చేసుకుని పౌడర్ను వేసుకున్నారంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి. పసుపు వేయడం వల్ల, అలాగే కర్పూరం కూడా వేసాం కాబట్టి ఇల్లు అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఇంట్లో ఉండే గుమ్మాల దగ్గర, అన్నిటి దగ్గర, కిటికీల దగ్గర గట్టను వేసుకున్నాం అనుకోండి, చక్కగా చీమలు లాంటివి ఏవి ఇంట్లోకి రావు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. ఓన్లీ ఇలా గుమ్మాల దగ్గర కాకుండా మన ఇంట్లో ఉండే మొక్కలకి కూడాను పురుగు పెట్టేసి దోమలు, పురుగులు లాంటివి గట్ట ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే ఈ విధంగా మనం 15 రోజులకు ఒకసారి తయారు చేసిన పౌడర్ వేయడం వల్ల మొక్కలు అనేవి గ్రోత్ బాగా పెరుగుతాయి.
చీమలు, పురుగులు లేదంటే దోమలు ఇవన్నీ కూడా నీట్‌గా క్లియర్ అయిపోతాయన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్‌నైతే చూద్దాము. మన ఆడవారిమి శారీస్ అవి కట్టుకునేటప్పుడు 4, 5 పిన్స్ అవి పెడుతూ ఉంటాం కదండీ! అలాగే మనం బట్టలకి చున్నీలు పెట్టుకునేటప్పుడు ఇలా డ్రెస్‌కి ఎక్కడైనా కూడాను పిన్నేసి పెట్టుకోవాల్సి అనుకునేటప్పుడు ఈ విధంగా పిన్ని పెట్టిన దగ్గర హోల్ అనేది పడిపోతూ ఉంటుంది కదండీ! ఒక్కొక్కసారి పిన్నేస్ వల్ల మనకేంటంటే ఈ సేఫ్టీ పిన్ వల్ల కూడాను బట్టల పోగులనేవి ఊడిపోయి దీనికి ఉండే తుప్పు వల్ల కూడాను బట్టలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. నేనైతే మీకు వీడియోలో క్లియర్‌గా కనిపించడం కోసం పెద్ద సైజు పిన్నినైతే ఒకటి తీసుకున్నాను. వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఇలా మనము బట్టలకి పిన్నేసులనేవి యూజ్ చేసేటప్పుడు బట్టలనేవి పోగులనేవి ఊడిపోకుండా హోల్స్ అనేవి పెద్దవి పడకుండా కూడాను ఉండాలంటే నీట్‌గా ఈ విధంగా మనం వాడే పిన్నేసులన్నిటికి కూడాను సింపుల్‌గా బ్యాక్ సైడ్ మనకి చిన్న హోల్‌లా ఉంటుంది కదండీ రంధ్రంలాగా. అక్కడ నెయిల్ పెయింట్‌నైతే ఒక్కసారి ఈ విధంగా వేయండి. దీనివల్ల మనకేంటంటే ఇక్కడ బట్టలకి మనం పెట్టుకునేటప్పుడు బట్టలనేవి హోల్స్ పడిపోవడం, లేదంటే పెట్టుకొని తీసేటప్పుడు కూడాను మధ్యలో చిక్కుకుపోవడం, బట్టల పోగులు ఊడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. ఇలా మనం పిన్నేసులన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత బట్టలకు పెట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. హోల్స్ అనేవి పడవు. చక్కగా కూడా ఉంటాయి బట్టలనేవి. దీనివల్ల మన బట్టలు పాడైపోతాయనే టెన్షన్ కూడా ఏమీ ఉండదు. ముఖ్యంగా పిన్నీసులకు ఉండే తుప్పు వల్ల బట్టలనేవి డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు అదే విధంగా ఉంటాయి. సో, దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా ఆదా అవుతుంది. ఇంకా ఐదవ టిప్‌నైతే చూద్దాము. మన ఆడవారిమి అందరిమి కూడాను కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటూ ఉంటాం కదండీ! మనం ప్రతిరోజు ఇంట్లో పనులు చేయడం వల్ల 4, 5 రోజులకే మనం ఎంత క్లీన్ చేసినా కూడాను నల్లగా పట్టీలనేవి మురుకు పట్టేసి అయిపోతూ ఉంటాయి. ఇలా ఎంత నల్లగా, మురికిగా అయిపోయిన పట్టీలైనా మనం కొనేటప్పుడు ఎలా అయితే కొత్త వాటిలా మెరుస్తాయో, అలానే మనం ఎటువంటి కూడాను పాలిష్ పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో, దానికోసం మనమైతే ఇక్కడ ఇదే ఓన్లీ పట్టీలే కాకుండా వెండి ఐటెమ్స్‌ను కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో. ఈ విధంగా ఒక బౌల్‌లో అయితే తీసుకున్నాను. సో, 2 పట్టీలే నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి చిన్న బౌల్ తీసుకొని ఇందులో మనం పళ్ళ తోముకునే కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! సో, దాన్నైతే వేసుకున్నానండి. పేస్ట్ అనేది మనకి ఏవైనా మురికి పోవడానికి, సామాన్లు తెల్లగా రావడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది వేశాను. బేకింగ్ పౌడర్ లేకపోయినట్లయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. బేకింగ్ పౌడర్ వల్ల వస్తువులనేవి తెల్లగా రావడమే కాకుండా బ్యాక్టీరియా లాంటిదంతా కూడా నీట్‌గా క్లియర్ అయిపోతుందండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మనం క్లీన్ చేయవలసిన వెండి ఉంగరాలైనా లేదంటే వెండి చైన్స్ ఇలాంటివి ఉంటాయి కదండీ! వెండి ఐటెమ్స్ మనం పూజకు యూజ్ చేసేవైనా లేదంటే కాళ్ళ పట్టీలైనా కూడాను ఇందులోనే వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని 2, 3 నిమిషాలు బాగా వీటినైతే వేడి చేసుకోవాలండి. దీనివల్ల మురుకంతా కూడా మనం క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ ఉండదండి. జస్ట్ 1, 2 నిమిషాల్లోనే మనం కొనేటప్పుడు పట్టీలైతే ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయి. పట్టీలను మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే మురుకంతా కూడా పట్టీల్లో చేరిపోతుందండి. దీనివల్ల మనకి తామరలు, ఇన్ఫెక్షన్స్ లేదంటే అక్కడ స్కిన్ నల్లగా అయిపోవడం లాంటివి కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి సింపుల్‌గా ఇటువంటి సమస్యలు ఏవీ లేకుండా పట్టీలు కూడా ఎక్కువ రోజులు అరిగిపోకుండా మన్నిక రావాలి కొత్త వాటిలో ఉన్నట్లయితే సింపుల్‌గా ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక టూత్ బ్రష్ తోటి నీట్‌గా ఇలా క్లీన్ చేసుకోండి. చూసారు కదండీ! జస్ట్ నేను ఇంకేమీ అప్లై చేయలేదు. ఆ వాటర్‌లో తీసి ఇలా క్లీన్ చేస్తే మనకు మురికి అనేది ఎలా వస్తుందో చివర్లో రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో, చూసారు కదండీ! మన ఇంట్లోను ప్రతిరోజు పనులు చేసుకునేటప్పుడు ఆ మురికంతా కూడా కాళ్ళ పట్టీలకే ఉండిపోతుంది కాబట్టి చిన్న పిల్లలకైతే చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి చాలా ఇచ్చింగ్‌గా ఉంటుందండి. చాలామందికి పట్టీలు పెట్టే దగ్గర కూడా ఇన్ఫెక్షన్స్ అయిపోతూ ఉంటాయి అంటారు. అలాగే నల్లగా మచ్చలు కూడా అయిపోతూ ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్సేనండి. ఈ విధంగా అప్పుడప్పుడు కూడాను మీరు నెలకొకసారి పట్టీలు క్లీన్ చేసి చూడండి. ఎటువంటి మురికి కూడా పెట్టించవలసిన అవసరం లేదు. వెండి ఐటెమ్స్ ఏవైనా మురికి కూడా చూసారు కదా ఎంతొచ్చిందో. సో, నేనైతే వాటర్‌లో 2, 3 సార్లు కడిగేసి అయితే చూపిస్తున్నాను. పట్టీలనేవి చూడండి ఎంత నీట్‌గా కొత్త వాటిలాగా అయితే ఉన్నాయో. సింపుల్‌గా ఎక్కువ శ్రమ పడలేదు. రూపాయి ఖర్చు కూడా పెట్టలేదండి. ఇంట్లోనే ఉండే వాటితోటి ఈజీగా మనమైతే వెండి పట్టీలు గానీ, వెండి ఐటెమ్స్‌ని గానీ ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. క్లాత్‌తో తుడిచేసుకొని హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. పట్టీలనేవి షైనింగ్ తెగిపోకుండా కొనేటప్పుడు ఎలా అయితే కొత్తగా ఉన్నాయో అలానే ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే చూద్దాం. మనం చదువుకునేటప్పుడు బుక్స్ అయినా లేదంటే ఏమైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు బుక్స్ అయినా మళ్ళీ మనకు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనుకునేటప్పుడు పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండీ! ఇలా పెట్టుకునేటప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పేపర్‌లనేవి బ్రౌన్ కలర్‌లోకి మారిపోయి ఓపెన్ చేయగానే చిన్న చిన్న పురుగులు లేదంటే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి కాగితాలు కూడా పాడైపోతాయండి. సో, ఆ బుక్స్ మనకి ఇంపార్టెంట్ అనుకునేటప్పుడు ఎప్పుడైనా మనకు యూజ్ అవుతాయి. ఇటువంటి బుక్స్ మనకు కావాలి, నీట్‌గా ఉండాలి అనుకున్నట్లయితే
బేకింగ్ పౌడర్‌ను ఈ విధంగా అప్పుడప్పుడు మీకు టైం ఉండేటప్పుడు కొంచెం కొంచెం ఈ విధంగా జల్లండి. అలాగే ఒక్కొక్కసారి బయటకి తీసి దీనిని దులిపేసుకొని మళ్ళీ కొత్తగా వేసుకున్నట్లయితే బుక్స్‌లోని పురుగు పట్టదు. బుక్స్ అనేది మనం రాసుకునేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో పేపర్స్ తెల్లగానే ఉంటాయండి. కలర్ చేంజ్ అవ్వదు. చిదిగిపోవడం లాంటివి ఏమీ ఉండవు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలైనా కూడాను బుక్స్ ముక్కు కంపు రాకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. థ్యాంక్ యూ ఫర్